సాధారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి, లేకపోతే సింహాచలం అప్పన్న స్వామిది, లేకపోతే దుర్గ గుడి, ఇట్లాంటి ఆలయాలన్నీ ఏంటి అక్కడ కొండ మీద ఆలయం, ఆ ప్రాంతం అంతా నిదానంగా పుణ్యక్షేత్రంగా ఎదగటం ఇదంతా చూస్తూ ఉంటాం. వీటిని బేస్ చేసుకునినే కొన్ని కొండల మీదనే జాగ్రత్తగా శిలవల్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో క్రిస్టియన్కి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలుగా గుణదల మేరీమాత కొండ అంటూ అక్కడ అట్లాగా తీసుకుని వచ్చారు. అంటే ఒక ప్రాంతం మొత్తానికి ఆ విధమైనటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి రాజ్యం అన్నటువంటి కోణం. ఇప్పుడు స్పెయిన్ తాజాగా స్పెయిన్ మొత్తం మీద అతిపెద్దదైనటువంటి పాయింట్ ఏదైతే ఉందో పైర్నెస్ మౌంటైన్స్ మీదన క్రీస్తు శిలవని, అతిపెద్దదైనటువంటి శిలవని అక్కడ లాంచ్ చేస్తుంది, అక్కడ ఏర్పాటు చేసింది. తద్వారా దేశం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మొత్తానికి కూడా శిలవ కనబడుతుంది అనమాట. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసింది. తద్వారా ఏదైతే క్రైస్తవ రాజ్యం అనేటటువంటిది ప్రొజెక్ట్ చేసేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వము, అట్లాగే మత పెద్దలు కలిసి చేశారని చెప్తున్నారు.